ఇచ్చేసినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు పెద్దలు సుభాష్ రెడ్డి గారికి, అలాగే గౌరవ అతిథి ఎమ్మెల్సీ బాలమూరి వెంకటరమణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ చేసినటువంటి పెద్దలు కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి, అలాగే గౌరవ మన జిల్లా అధ్యక్షులు మరి మానవ మోహనన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విస్తృత స్థాయి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయకులు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి తయారు చేయాలన్న సంకల్పంతో నాగేశ్వరరావు వేదికపైకి రావాలా. ఈరోజు ఈ యొక్క మన భూములు కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే. గ్రామ లెవెల్లో కంపెనీలుగా మండల కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు ఇవన్నీ గ్రామ లెవెల్ నుంచి ఈ కార్యక్రమం కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండాను మరి నిర్మాణం ఆడించాలన్న కమిటీలు కానివ్వండి, విలేజ్ కమిటీలు కానివ్వండి, మండల కమిటీలు కానివ్వండి, అలాగే జిల్లా స్థాయి నాయకులు కూడా ఒక రికమెండేషన్ నుంచి కాకుండా విలేజ్ స్థాయి నాయకులైనా మండల స్థాయి నాయకులైనా పదవులు అనేవి మన యొక్క రికమెండేషన్ పద్ధతిలో కాకుండా ఒక ఫేస్ కన్ఫ్యూషన్ కాకుండా ఏది కాదు. కాబట్టి ఇది చాలా సరైన నిర్ణయం అని ఈ సందర్భంలో నాకు అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈ ఎందుకంటే గ్రౌండ్లో మనం పొందుతూ ఉంటాం కాబట్టి దీంతో పాటు మరి సూచనలు అనుకోండి ఏమనుకోండి కొంత కార్యక్రమంలో ఏదైతే మన సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని కూడా అందరినీ అడుగుల పండుగ మరి డిజైన్ చేయడం అయితే బాగుంది. కానీ కొంత మరి కాంగ్రెస్ పార్టీ పరంగా అందరినీ రకాలలో దాంట్లో కొంత లోపలైతే నేను అనను, కానీ కొంత ఏంటంటే కార్యకర్తల ద్వారా మరి అన్ని సంక్షేమ పథకాలు మరి కార్యకర్తలకు తెలిసే విధంగా డిజైన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను కూడా మరి వాళ్ళకు మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఎట్లున్నాయంటే గత ప్రభుత్వం ఏది డిజైన్ చేసినా కేవలం వాళ్ళ కార్యకర్తల ద్వారా మరి వాళ్ళ కార్యకర్తలకి పొందగట్టు ఉన్నాయి. కానీ ఈరోజు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా, ఎందుకంటే మన పార్టీకి ఎవరైనా కార్యకర్త దగ్గరికి రావాలంటే మన పార్టీలకు జాగ్రత్తలు ఈ సంక్షేమ పథకాలు అందుతాయో డిజైన్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ మన పార్టీకి మైలేజ్ కావాలంటే మనం ఎటువంటి కార్యక్రమాలు ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నా. కాబట్టి కార్యకర్తలు రైతులు అలాగే పడకండి. మనకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే మనము పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నమైనది. దయచేసి కొన్ని అక్కడక్కడ ఉన్న రావాలు ఉన్నప్పటికీ అంతిమంగా మనల్ని మనం నెగిటివ్గా పోకుండా పార్టీగా తీసుకొని రానున్న ఎన్నికలు, ఎందుకంటే రానున్న ఎన్నికలు అనేది మన నాయకులకు సంబంధించింది కాదు. రాబోయే స్థానిక ఎన్నికలు పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి సోదరులారా మీరు నారాజు పడకుండా ఇది మనకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి మనకు మంచి మంచి స్కీమ్స్ ఎన్నో చాలు. కాబట్టి పార్టీ కార్యక్రమాలు కానీ లేదా పథకాలు డిజైన్ చేసేటప్పుడు మన కార్యకర్తలకు తీవ్రమైనట్టు చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. పెద్దలు సురేష్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బోధన్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలందరికీ పేరు పేరును నమస్కరిస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ ప్రతి కార్యకర్త నా పార్టీ అధికారంలో వస్తుంది, నాకంటూ మంచి రోజులు వస్తాయి, ప్రజలతో నా సంబంధాలు మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసి గత 2 సంవత్సరాల క్రితం కీలకంగా చాలా మంది పేద కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో అవమానాలను ఎదురైనా కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడి ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు.
ఇందాక మన మిత్రుడు పాలూరు అధ్యక్షుడు రవి చెప్పినట్టు కార్యకర్తలందరూ కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఎంతో కష్టపడ్డప్పటికీ మాకు గుర్తింపు వస్తలేదన్న నిరుత్సాహం కార్యకర్తలు ఉంది. ఇది పార్టీ పెద్దలు ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ప్రవేశపెడుతుందో చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో మన కార్యకర్తలు చాలా మంది మా గవర్నమెంట్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్ పేదరికంలో ఉన్నప్పటికీ బేస్మెంట్ లెవెల్లో ఇల్లు కూడా పాపం బేస్మెంట్ స్థాయిలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు కండిషన్స్ లో వెళ్తే హౌసింగ్ కండిషన్ లో వాళ్ళే వస్తలేదు. చాలా మంది కార్యకర్తలకు సంబంధించి ప్రోగ్రెస్ లో ఉన్న హౌసింగ్ మన కార్యకర్తలకైతే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయాలని ఈ వేదిక ద్వారా మన పార్టీ పెద్దలందరికీ కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా కార్యకర్తలు ఇప్పుడు పార్టీలన్నింటికి ఇస్తాం, మనం గ్రామంలో ఉన్న పేదవాళ్ళకి ఇస్తామన్నప్పుడు పేదవాళ్ళలో మన పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. యువకులు చాలా పనులు చేస్తా ఉన్నారు. వాళ్ళ పనిని బట్టి వాళ్ళ షాపులను బట్టి ఏదైతే లోన్లకు అప్లై చేసుకున్నారో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మన ఇన్ఛార్జ్ వెంకటన్న కానీ ఈ విషయాలను గమనించి పార్టీ పెద్దల వరకు తీసుకువెళ్లాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఏదైతే మీటింగ్లు జరుగుతున్నాయో ఈ మీటింగ్లలో కూడా గ్రామాలలో మంచి వాళ్ళని ఇప్పుడే ఒక గ్రామానికి సర్పంచ్ అయితే ఒక నలుగురిని, ఎంపీటీసీగా ఒక 2 ముగ్గురిని, జెడ్పీటీసీగా ఒక 2 ముగ్గురిని అలా ఎన్నుకొని ఈ 2-3 మంత్స్ వాళ్ళకు బాధ్యతలు అదనంగా అప్పచెప్పి వారు రేపు స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా మన పార్టీ కానీ మన కార్యకర్త కానీ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ మధ్యలో చాలా చిన్న గ్యాప్ ఉందని అనుకుంటా. ఈ మధ్య సమయంలో వాళ్ళను కూడా పదే ప్రోత్సహిస్తూ మీరు పెద్దలందరూ వారిని వెన్నంటూ ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఒక సామాన్య కార్యకర్తగా మీలో ఒక కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా, మన పార్టీ చాలా పెద్దది. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా పడని కష్టపడుతూ మన పార్టీని ప్రతిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా వేరే పార్టీల కార్యకర్తలతో కంపేర్ చేసుకోకూడదు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ జెండాకు మన జెండాకు పోయి ఉంది. మన జాతీయవాదాన్ని ప్రశ్నించే మొగడు ఎవరు కూడా దేశంలో పుట్టలేదు. మన జాతీయవాదం విషయానికి వస్తే మనకు మించిన జాతీయవాది లేదన్నది నా నమ్మకం. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు అందరికీ ఫైటర్స్ గా పేరుంది. తక్కువ మంది కార్యకర్తలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు ఫైట్ చేసినాం మనం ఇప్పుడు పెద్ద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుటుంబం ఉంది. మన కండగా ముఖ్యమంత్రి ఉన్నాడు. చాలా మంది పెద్దలు మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా బోధన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓడిపోయిన 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా ఓడిపోయిన కార్యకర్తలాగా కాకుండా గెలిచిన వాళ్ళ మీద నేనే పై చేయాలి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా గ్రామాన బోధన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి గర్వంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముఖ్యంగా మన పెద్దల నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ వచ్చినటువంటి పెద్దలు పల్మూరు వెంకటన్న గారికి, అదేవిధంగా నూరన్న గారికి, మనం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మోహన్ గారికి, పెద్దలు సాయినాథన్ సార్ గారికి, అదేవిధంగా ఎందుకంటే మరి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నాయకుని ఏ రకమైన విషయంలో మనం అందరం చూసినాం. మనకి ఎన్నో కష్టాలు పెట్టినా కానీ మన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కార్యకర్తగా మన కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి వాళ్ళకి ఈరోజు మన అధికారం వచ్చిన తర్వాత మనకు వాళ్ళు కొన్ని ఆలోచనలతో ఉంటారు. కాబట్టి రాబోయే రోజులలో మన ఎందుకంటే మనం చూసినాం ఇంతకుముందు మనము తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ అప్పుడు మనం హిందూ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ మనం పేర్లు సూచించిన వాటిలో గరీబ్ ఎవరో వస్తూ వాళ్ళని మనం ఎమ్మెల్యేగా ఇచ్చేది, ఎమ్మెల్యేగా ఇల్లు వచ్చేది. ఈ రోజు పరిస్థితి గ్రామాల్లో మొత్తము సర్వే చేసి ప్రతి ఒక్కరిని నమోదు చేసుకున్నప్పుడు మన గ్రామంలో ఇష్టపడినట్టు నమోదు చేసి 100-150 ఇంట్లో ఒక గ్రామం నమోదు చేయడం జరిగింది. కాబట్టి సర్వే ద్వారా మనం పంపించి మనం ముందర ఆ ఇంటర్ పెట్టినప్పుడు లాస్ట్కు మనకు వచ్చే ఇంట్లో 3500 ఇళ్ళే. కాబట్టి మన గ్రామానికి ఏం వస్తుంది, మన ఎమ్మెల్యే గారి వరకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా గ్రామ ఇంద్రమ్మ కమిటీల ద్వారా వాటిని చేయమని చెప్పి
ఎదురవుతున్నాయి. అక్కడ ఇల్లు వచ్చిన వ్యక్తి అక్కడ గ్రామ సెక్రటరీ ఆ ఇల్లు వచ్చిందని నిర్ధారణ చేసిండు. ఆ కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ వచ్చేసరికి కరెక్ట్ ఉంది, అక్కడ ఎంపీ కూడుకుందని ఆ కుప్పేం జరుగుతుంది ఏమంటుంటే గ్రామంలో ఉన్న వాళ్ళు మా దగ్గర నాయకులే మా పేరు కొట్టేయించారు, మాకు ఇల్లు కూడా చేసినటువంటి అభావం వచ్చింది. దీనివల్ల మనకు మన కార్యకర్తలకు మనకు ఎంతో మేలు జరిగేటువంటి పథకాలు అనుకున్నాము. కానీ దీనివల్ల నిరుద్యోగంగా కార్యకర్తలు గ్రామంలో ఉన్నటువంటి ఎందుకు ఎవరికి రక్షణ చేయాలా, ఎవరికి రక్షణ చేయాలా, మా ఊళ్ళో 50-60 వచ్చిన ఈరోజు 10 చేయమంటారు, 10 నుంచి మేము ఇబ్బంది కలిగేయాలనేటువంటి సందేహం ఉంది. కాబట్టి దయచేసి పెద్దలు ఇది గమనించాలా. రాబోయే రోజుల్లో కానీ ఆ రకం కాకుండా మన కార్యకర్తల ద్వారా మన ఎమ్మెల్యే ద్వారా వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన అందరిలో ఉన్న ఆలోచన చెప్తున్న దయచేసి గమనించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందే మనం ఇతర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వికాస్ పథకం ఏదైతే ఉందో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా కొంచెం లబ్ధి జరగాలని చెప్పేసి ఒక కార్యకర్తగా దయచేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం కూడా చాలా రోజుల నుంచి కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ కోసం నివేదన ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో చూడకపోతే ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. దయచేసి గమనించాలని చెప్పేసి కార్యకర్తలు గట్టిగా పనిచేసిన ఉన్నారు సార్. మరి ఒక విలేజ్లకు పోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉంటుండే, మన కాంగ్రెస్ వాళ్ళు 5 ఉంటుండే. కానీ పాండవులు ఇంకా పనిచేసారు సార్. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉంటుండే. విలేజ్లో పోతే మన కేసీఆర్ రామంగారు ధ్యానం చేస్తే మాకు భయం అనిపిస్తుండే. అది మన వాళ్ళు 5 ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా గట్టిగా పనిచేసారు సార్. మరి కార్యకర్తలను గుర్తించారు సార్. మరి మా ఎస్సీల తరఫు నుంచి మాట్లాడుతున్నా, మా ఎస్సీలకు కూడా రిజర్వేషన్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, మరి జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో కూడా మాకు రిజర్వేషన్ పెరిగింది సార్. అదే రిజర్వేషన్ ప్రకారం కూడా మాకు కేటాయించారు సార్. థ్యాంక్ యూ సార్. శరత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. जिला सदर जनाब नाना मोहन रेड्डी साहब और आपके चीफ गेस्ट जो हैदराबाद से आए हुए हैं, बारामूरी वेंकटेश्वर साहब एमएलसी, और हमारे हरदीन अजीज जनाब होने वाले मिनिस्टर जनाब सुदर्शन रेड्डी साहब, और कांग्रेस के मंडल प्रेसिडेंट्स, यूथ कांग्रेस के महालीडर से उन सबको मेरा आदाब, नमस्ते। आज बहुत अच्छी बड़ी खुशी की बात है कि कांग्रेस बहुत दिन के बाद एक कांग्रेस मीटिंग मुनक़्क़िद किया गया है। मैं हमारे मौलाना मोहन साहब का शुक्रिया अदा करता हूँ कि बेहतरीन अंदाज में अपने कार्यकर्ताओं को यहाँ उनका सुनने के लिए, उनका दुख का देखने के लिए यहाँ मीटिंग बुलाए हैं। दोस्तों, मैं आपसे दरख्वास्त करता हूँ कि बड़े हमारे लीडरों से ये कांग्रेस पार्टी के लीडर वर्कर्स कार्यकर्ता हमारे 10 साल सफल हुए हैं, और ये टीआरएस की जुल्म को बर्दाश्त करते हुए वो बहुत ही तकलीफों से रास्ता गुजार रहे हैं। और वो इतनी तकलीफ देने के बाद भी
ఇంతకుముందు యూత్ కాంగ్రెస్లో కానీ ఎన్ఎస్సీలో కానీ 10 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు కూడా కొందరు ఏ దగ్గర ఉన్నారు, వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. బంగూరు వెంకట గారికి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ తిరుపతన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన తారణ గారికి, నర్సరెడ్డన్న గారికి, లక్ష్మణ గారికి, నందాలయ చైర్మన్ రాజరెడ్డన్న గారికి మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ముందు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన నాతోటి మిత్రులకు, కార్యకర్తలకు, ప్రెస్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అన్న ఒకటే మా నియోజకవర్గ స్థాయి సమావేశము, ఈ సమావేశం నుంచి మేము ఒక్కడే కోరుతా ఉన్నాము. మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది ఏదైతే ఉన్నదో మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది చాలా రోజుల నుంచి దయచేసి అక్కడ ఏదైతే ఉన్నదో మూలకు మొత్తం కాకుండా ఫ్యాన్ ఉన్నది మన అన్నింటికంటే ఆ ఫ్యాన్ ఉన్నదని వాడుకోవచ్చు. ఇదే మేము మా యొక్క సభగా ఆలోచించి మేమందరం కూడా ఈ తీర్మానం చేస్తున్నాము. వెంటనే గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అయితే ఇంకొక విషయం చెప్తా ఉన్నాను అన్న, మాకు మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులను కొండంత అండగా ఉన్నారు. మేము ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నామో దానికి ప్రజల్లో మంచి స్పందన, మంచి పేరు వస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వ్యవసాయ రైతుల కోసమని రోడ్లు వేయించడం జరిగింది. దీని మూలంగా మేము మంచి పేరు గ్రామాల్లో రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మా ప్రాంతంలో వారి చాలా పంట పండిస్తారు, అటువంటి పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా గౌరవ శాసనసభ్యులు ప్రయత్నం చేయడం మూలంగా ఈరోజు ఒక గింజ లేకుండా మొత్తం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఈ సందర్భంగా దానికి శాసనసభ్యులు గారు ఇక్కడి రైతులంతా ఎంతో రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు. అలాగే అన్న, ఏదైతే మన ప్రభుత్వం మూలంగా ఈరోజు పండించిన పంటకు ప్రతి రూపాయి కూడా రైతు ఖాతాలో వచ్చింది. కాబట్టి ఈరోజు రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి వారి తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అలాగే మంత్రి మండలి సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా రైతుల పక్షాన ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఏదైతే రైతులకు కానీ మహిళల కోసం ఈరోజు డాక్రా సంఘాల ద్వారా వాళ్ళ మహిళల ఆర్థికంగా సహాయమానం పొందాలనే ఒక ఉద్దేశంతో డాక్రా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేయించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు పాల్పడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సుదర్శన్ రెడ్డి గారు చేయడం మూలంగా మాకు ఎంతో అండదండగా ఉన్నది. ప్రతి ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమందరం కూడా మా మోద నియోజకవర్గంలో ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ కూడా గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఒకటి రెండు నేను అడగదలుచుకున్నా, ఏదైతే ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేమందరం మాకు ఎక్కడో తప్పకుండా ఇల్లు వస్తాయని
రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కొరకు, పార్టీ ఎన్నికల కొరకు, పార్టీ నియమావళి ప్రకారంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు పార్టీ నిర్మాణంలో ఈ జిల్లాకు అబ్జర్వర్లుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఎన్ఎస్ఐ నాయకుడు, అనేక ఉద్యమాల నుంచి పుట్టినటువంటి నాయకుడు ఈరోజు ఆయన అబ్జర్వర్గా బల్మూరు వెంకట్ గారు నిజామాబాద్కు రావడం, నిన్నటి వరకు 4 రోజులు వియత్నాంలో జరిగినటువంటి యువజన సదస్సులో పాల్గొని ఆ యువజన సదస్సులో మన దేశ ప్రతినిధిగా నలుగురిలో ఒకటిగా అక్కడ పాల్పంచుకున్నటువంటి యువ నాయకుడు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా ఈ ఎన్నికల్లో మరొక అబ్జర్వర్ గిరిజన నాయకుడు మా సోదరుడు తిరుపతి గారు, అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన నాయకుడు, ఈ శాసనసభ్యులు, ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రభుత్వం రావడంలో ఆయన యొక్క పాత్ర ఉన్నటువంటి పెద్ద వ్యక్తి. అదేవిధంగా ఈ నియోజకవర్గం ఇక్కడికి వచ్చి శంకర్ నగర్లో కార్యక్రమాన్ని ముగించుకొని అధికారులతో ఇక్కడ వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో వెంకట్ గారి నాయకత్వాన మొదలు జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఈరోజు నిన్న రూరల్ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గంలో తిరుపతి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. మనమందరం ఇక్కడ సమావేశమైంది. రేపు రాబోయే ఎన్నికలకు మనం అనుకుంటా ఉన్నాం. ఎన్నికల కన్నా ముందు పార్టీ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి గుజరాత్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లాగానే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణంలో భాగంగానే ఈరోజు బోధన నియోజకవర్గాల్లో గ్రామ శాఖ అధ్యక్షులను, మండల శాఖ అధ్యక్షులను, బ్లాక్ శాఖ అధ్యక్షులను మనము ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి ఒక దిక్కు మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు సూచించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక తట్టున ఉంటే, ఒక తట్టున మన పార్టీ నిర్మాణంలో పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 170 సంవత్సరాల క్రితం దేశ స్వతంత్రం కొరకు ఏదైతే మనం పార్టీ నిర్మాణం చేసుకున్నామో మహాత్మా గాంధీ గారి నాయకత్వాన, పండిత్ జవహర్లాల్ గారి నాయకత్వాన, అనేక మంది స్వాతంత్ర సమర యోధుల నాయకత్వాన ఆ రోజు ఈ దేశానికి ప్రజాస్వామ్య వాయువులను పీల్చడానికి మన స్వాతంత్రాన్ని నిర్మించుకున్నటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ నిర్మాణంలో మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో కూడా అన్ని స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి విషయాన్ని రేపు నూతనంగా ఎన్నుకోబడేటటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు పూర్తి చేసుకోవడం మన బాధ్యతగా రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలను 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు పూర్తి చేసేటటువంటి కార్యక్రమాలను ఉంది కాబట్టి అందులో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీ ఉన్నటువంటి విశ్వాసంతో మీరు ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ జిల్లాకు అబ్జర్వర్ గా ఉన్న మిత్రుడు బల్మూరు ఎవరైతే ఉర్దూ అకాడమీ చైర్మన్ సహీద్ బిన్ గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్స్, పిసిసి జనరల్ సెక్రటరీలు మరియు వేదిక పైన ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు మరియు ఏఎంసీ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్లకు మరియు మరీ ముఖ్యంగా వివిధ మండలాల నుంచి వచ్చిన
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ఒకే ఒక ఉద్దేశం, ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి వారి అధ్యక్షతన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఒక బలమైన నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షులు, గ్రామ స్థాయిలో గ్రామాధ్యక్షులు, మండల స్థాయిలో మండల అధ్యక్షులు, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులను ఎన్నుకునే కార్యక్రమం. ఏదైతే గడిచిన 10 సంవత్సరాలలో అనేక మంది పార్టీకి అండగా ఉంటూ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కూడా సహాయశక్తులుగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించుకున్న ఘనత మీకే దక్కేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం పెట్టుకున్న మనం నిర్మించుకున్న పార్టీ ఏదైతే ఉన్నదో, గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఫలాలను కూడా అనుభవించే హక్కు మీకే ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు వల్లూరు వెంకట గారు వివరంగా తెలియజేశారు. ఆ రోజు అనేక మంది కేసుల పాలయ్యారు. కానీ ఈ రోజు గడిచిన 18 నెలలలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనే కార్యక్రమాలు ప్రజలలోకి మనం సోషల్ మీడియా వేదికగా చాలా బలహీనంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటే తెలియజేసేది, ఏదైతే భూ స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రామాన ప్రతి ఒక్క కార్యకర్త ఒక సోషల్ మీడియా వేదికగా కూడా మన ఏదైతే స్కీమ్లు ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గడిచిన 10 సంవత్సరాలలో కొంతమంది వ్యక్తులకి ఈ ప్రభుత్వ ఫలాలు అందినాయి. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గడపకు కూడా మన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంతో భాగంగానే గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చి మీకు అబ్జర్వర్గా ఉంటూ ఈ సలహాల సూచనలు మేము స్వీకరించి ఈ సలహాల సూచనలు పిసిసిగా అందించే బాధ్యత మా పైన ఉన్నదని తెలియజేస్తున్నాం. ఈ వేదికపై నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరేది, ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు సంబంధించిన ఒక డాటా ఫార్మాట్ మా దగ్గర ఉంది, దానికి సంబంధించిన ఆ డాటాను ఇస్తే మేము రేపు పిసిసికి అందిస్తాం. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకుంటున్నాను ఈ సందర్భంగా, ఎవరైతే 2017 కంటే ముందు పార్టీలో పనిచేసిందో వాళ్ళు మాత్రమే మండల అధ్యక్షులకు ఈ వినతులు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. కొత్త పాత కలయికతో పనిచేస్తే రేపొచ్చే స్థానిక సంస్థలలో మనము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త పాత తేడా లేకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే రేపు తెలంగాణలో ఉన్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. సుదర్శన్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు మా అన్న సభాధ్యక్షులు వహిస్తున్న మా అన్న గారికి, దానితో పాటు నిజామాబాద్కి వెళ్ళి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఉన్న మా అన్న తాయాబిన్ అందాని గారికి, నర్సిరెడ్డి గారికి సంబంధించిన వివిధ జిల్లా అధ్యక్షులకు సంబంధించి జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా బోధన్ అసెంబ్లీ కార్యవర్గ సభ్యులకి,
5 మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, జవాన్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, సెల్లకి, వివిధ గ్రామాలకు వెళ్ళి విచ్చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ ఏదైతే కార్యకర్తలకి, నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి పాదవందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి ఏదైతే కష్టకాలంలో 10 ఏళ్ళు ఆ రాక్షసుల పైన బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని వచ్చింది. ఈ రోజు వేదిక పైన ఇక్కడ మేము కూర్చున్నామనంటే ఏదైతే మీ కష్టము, మీ శ్రమ మీరు పడ్డారు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాం, ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగాం. కానీ ఇది క్షేత్ర స్థాయిలో ఇంకా బలపరచాలి, ఇంకా బలంగా దీన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే జిల్లా స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, గ్రామ స్థాయి అధ్యక్షులు వారి యొక్క బాధలు, వారి యొక్క విన్నపాలు, వారి యొక్క విజ్ఞప్తులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలుసుకొని సముచిత స్థానంలో సరైన వ్యక్తుల్ని నియమించాలన్న పద్ధతిని ఏదైతే ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించడంలో భాగంగా గుజరాత్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ నియోజకవర్గంలో నేను పాత కొత్త ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అందరికంటే కూడా సీనియర్ గా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులు పెద్దలు మీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు. సో వారికి ఏదైతే ఏ సిద్ధాంతాలు ఏదైతే వారు పాటించి మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో అసలు సరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మండల స్థాయి, బ్లాక్ స్థాయిలలో నియమించాలనే ఒక ఉద్దేశంతో 2017 ఇంతకు మా సోదరుడు తిరుపతి గారు చెప్పినట్టు 2017 ముందున్న వారికే ఈ పదవిలలో వారికి నియమించాలనే ఉద్దేశాన్ని పెట్టడం జరిగింది. సరే, ఈ ప్రక్రియ ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే దీనికి సంబంధించి ఉన్న ఆల్రెడీ బ్లాక్ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులు అంటే ఒక బ్లాక్ కి సంబంధించి ఒక బ్లాక్ ప్రెసిడెంట్ మనకి బ్లాక్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ మండల అధ్యక్షుడు అనారోగ్య పాలై హాస్పిటలైజ్ అయితే బ్లాక్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ ఒక పదవిలో ఒకరే ఉన్నట్టున్నారు. అది ఒకటి మటుకు వేగంగా అంటే దాన్ని ఏ రకంగా చేస్తారో పెద్దలు చెప్తే ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉన్న మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఉన్న మండల అధ్యక్షులు కూడా అఫీషియల్ గా మీ 3 ఫోటోస్ ఉన్న మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండలాధ్యక్షులు మీ 3 ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా మీ ఓటర్ ఐడి కార్డు, దానితో పాటు మీ డీటెయిల్స్ ఈ మీటింగ్ అయిపోయాక మీ డీటెయిల్స్ అందిస్తే సార్ అని చెప్పి ఇక్కడ అబ్బాయి సోషల్ మీడియా చూస్తాడు, ఈ అబ్బాయి మీ డీటెయిల్స్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా ఇప్పుడే దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు కోఆర్డినేట్ చేస్తే మీతో మాట్లాడి మీ డీటెయిల్స్ లేకపోతే పంపిస్తే సాయంత్రం లేదా లక్ష్మణ్ డిసిసి పిఆర్ లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ లక్ష్మణ్ గారితో కోఆర్డినేట్ చేసి దాన్ని సబ్మిట్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, దానితో పాటు ఎవరైనా కొత్త ఆశావాళ్ళు ఉన్నా లేదా సోషల్ ఈక్వేషన్ గా ప్రతి చోట తప్పనిసరిగా ఏదైతే కొత్త మండలాలు నియమించడానికి ఒక్కొక్క మండలానికి 5 పేర్లు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉంటే మైనారిటీ, ఓసీ తప్పనిసరిగా 5 సామాజిక వర్గాలకు వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ 5 పేర్లు ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు బ్లాక్ అధ్యక్షులకి ఏదైతే సంబంధించి 3 పేర్లు, దానితో పాటు బ్లాక్ అధ్యక్షులకి 3 పేర్లు. ఇది అసెంబ్లీ స్థాయి మీటింగ్ లో మనము చెప్పే ఒక సందేశం. మరి గ్రామ అధ్యక్షులు ఏ రకంగా ఎన్నుకోబడితే మరి గ్రామాలు ఏ రకంగా అంటే దానికి సంబంధించి ఏ రకంగా
ఆ గ్రామానికి సంబంధించి ఏ రకంగా సోషల్ ఈక్వేషన్ అంటే అన్ని సామాజిక వర్గాలకు వెళ్ళి అన్ని కులాల వారికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఉండాలనేది మండల మీటింగ్స్ లో దాన్ని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే దీనికి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా దానితో పాటు 3 సంవత్సరాలు ఏదైతే ఆల్రెడీ మండలాధ్యక్షులుగా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఆల్రెడీ మండలాధ్యక్షులు 3 సంవత్సరాలు పూర్తయితే మిమ్మల్ని జిల్లా స్థాయిలో జిల్లా కార్యాలయంలో మిమ్మల్ని ప్రమోట్ చేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఎందుకనంటే మండలాల్లో బ్లాక్లో తప్పనిసరిగా యువకుల ఒక ఉత్సాహం, దానితో పాటు సీనియర్ల ఒక అనుభవం, ఒకవైపు యువత మరొక వైపు అనుభవం ఉన్న సీనియర్లు, ఈ 2 రకాలుగా కాంబినేషన్ లో మండలాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులని ఏదైతే నేమ్స్ ని ప్రపోజ్ చేయవలసిందిగా సభా వేదికగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ఏదైతే రాబోయే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆల్రెడీ పెద్దలు వారి ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడికి ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పిసిసి అధ్యక్షునికి అంటే పిసిసి కార్యవర్గానికి పార్టీకి ఇక్కడ ఉన్న జిల్లాకి మధ్యలో ఒక సమన్వయకర్తగా నేను అదేవిధంగా తిరుపతి గారి ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ ని 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఒక బాధ్యత తోటి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కష్టపడ్డ వ్యక్తులకి గుర్తింపు లభించే విధంగా ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్తగా కష్టపడితే ఈ రోజు శాసన మండలి సభ్యులుగా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందో అదో రకంగా ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకి అవకాశాలు ఇప్పించే విధంగా ఒక సమన్వయకర్తగా మీ మధ్యలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు మోహన్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మనము రేపు రాబోయే ఎలక్షన్లో ఎంపీడీసీలు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఎంపీడీసీలు కానీ సర్పంచ్లు కానీ మన ప్రజలకు 10 సంవత్సరాలు ఇబ్బందిలో మన ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీ అందరూ ఒక యూనిట్గా ఉండి రేపు ఎలక్షన్లో గెలవడానికి పెట్టారు. అందరూ దానిలో పెట్టారు. తప్పనిసరిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పక్కన పెట్టేసి మొత్తం మనం ప్రయత్నించింది కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఇవన్నీ సాధించుకోవాలి. ఎందుకు మనకు ఉన్నది కానీ గతంలో మీరు ఇప్పుడు దాకా 45 నిమిషాలు ఎందుకోకపోయినా మన స్కూల్ రూమ్స్ లేక మన పిల్లలకు కనీసం బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతుంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మీరు ఇంత తలరెక్కించుకొని చెప్పచ్చు. పంటలు బాత్రూమ్ కట్టించా, స్కూల్ రూమ్ అని ఏర్పిస్తా ఉన్నాం. మళ్ళీ నా పిల్లలకు బయట పంపిస్తే అందరూ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు పిల్లలు ఉంటారు. కనీసం ప్రైవేట్ స్కూల్ పోతే 40,000 ఉత్పాదిస్తారు. ఇవన్నీ మీ బాధలను దృష్టిలో పెట్టుకొని టీచర్స్ అందరూ అసోసియేషన్ పిలిపించి నేనన్నా మీకు చేతుల నుంచి నమస్కరిస్తున్నా. మా పిల్లలకు ఏది సబ్జెక్టు 75 మార్క్స్ పెట్టి చక్కగా ఉంటుంది. ఎక్కడైనా మీకైతే ఎక్కడికైనా చెప్తా ఉన్నా మీ పైన ఎగ్జామ్స్ పెట్టించాం. 2-3 months before
వ్యక్తిగతంగా ఒక సబ్జెక్ట్ ఉంటే అడిషనల్ క్లాసెస్ తీసుకుని ఇంక్లూడ్ చేయగలుగుతారు. ఈ విధంగా అన్ని చేసా. నిన్న రిజల్ట్ చూస్తే నేను ఈ 7 12 పడ్డాను. ఎందుకు అక్కడ ఉత్సవం చేసింది 148 కొంచెం మెరిట్ వచ్చింది. స్టేట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్ మనందరినీ అభినందించారు. కాబట్టి మన నిజాంపేటలో మన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ గారు మన దగ్గర కూడా భోజనం ఒక 2 మాట్లాడతారు. అవుట్ ఆఫ్ 600 598 వచ్చింది. ఈ విధంగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ బాగా చెప్తారు. వాళ్ళకు కూడా వీళ్ళందరూ మర్యాద ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. పని చేసినప్పుడు అడిగేసేస్తున్నారు. కానీ ప్రతి దానికి ఇబ్బంది పెట్టద్దు. మనమందరం కలిసి వెళ్తుంటే వాళ్ళు మీరు మనం ఇంకా పని సాధించుకోవచ్చు. దాని వరకే నేను మొన్న ఐటీ మినిస్టర్ సీజన్ మా దగ్గర ఒకటి ఐటీ కంపెనీ వాళ్ళని తెచ్చండి ఇక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్పా. వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తారు సార్. కానీ ఒక 1 year జరిగిన రాగానే సర్టిఫికెట్ తీసుకుంటూ మంచి కంపెనీలు వస్తావు. అన్నీ ఎవరిని తెచ్చుకోవాలి. మంచి కంపెనీ తిరగకుండా అది కూడా మంచి కంపెనీ వాళ్ళే ముందు వస్తారు. అట్లా చేస్తూ మరి అగ్రికల్చర్ గురించి చెప్పారు. దగ్గర కూడా అన్ని మనకు చెప్పిన ఏం చేస్తారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు ఇల్లు కట్టిస్తున్నాం ముందరే కదా. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు రాసేస్తున్నాం. అది ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. ఏం చేస్తాము? అందరూ మన దగ్గర చిన్న వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఒక ప్రాక్టికల్ తయారు చేస్తాం. పోయిన కాలంలో డబ్బులు పెట్టుకున్నాయి, కట్టించే పోతున్నాయి. అయినా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇబ్బంది ఉన్నా చిన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్క రాష్ట్రానికి 3,500 ఇల్లు ఇచ్చారు. కానీ నిన్న నుంచి చెప్పారు రివ్యూ చేశాము కలెక్టర్ దగ్గర కానీ ఇక్కడ కానీ. మీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ముందు తరలి చేస్తూ సాంక్షన్ రాగానే ముగ్గు ఓపియండి. ముగ్గు ఓపియంగా అంబేద్కర్ చూడండి అది రికార్డు. అప్పుడు స్టార్ట్ చేస్తే బేసిక్ లెవెల్కి వస్తే ₹1,00,000 ఇస్తున్నారు. ఇంటర్ లెవెల్కి వస్తే స్లాబ్ లెవెల్కు 4,00,000. స్లాబ్లు పడితే 2,00,000 ఇస్తాము. తర్వాత 1,00,000. దీన్ని సరిపోకుంటే 400 పీపుల్స్ సరిపోకుంటే ఒక 200 అడిస్తారు. అంతకంటే ఇంకా మీరందరూ ఒకటి ఎందుకు చెప్తారు అంటే అంతకంటే కూడా 50 ఎక్కువ వస్తే ఇల్లు రావాలి. వాడు ఇల్లు ఇయ్యలేడట. అట్లా స్ట్రిక్ట్ గా పెట్టేసాం. ఎందుకు గరీబోడికే రావాలి. మళ్ళీ 700 ఉన్నాడు. ఇది ఎవరు పెట్టినా వాళ్ళకు అంటే మీరు చెప్పాలి. వాళ్ళకు ఇప్పటికి ఎంత చేయండి ఇవన్నీ చేయించాం. ఎవరి కొరకు? మీ కొరకు. రైతులకు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు లేని వాళ్ళకు తప్పనిసరిగా మేము ఏం చేస్తాం? మీ అందరూ కూడా ప్రతి గ్రామాల్లో
చెప్తా ఉన్నాను. లేకపోతే మీ సంగతి కూడా చేస్తాను. చెప్తున్నాను చేయాలి. కొడుకుంటే కదా మీకు నమస్తే ఎక్కువ ఫస్ట్ అయిపోయింది. ఏం చేయండి, మన ఊళ్ళో మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని ఉంచుకోవడానికి మన ఆడపిల్లలు డాక్రా సంఘాలు ఉన్నాయి కదా, మన దగ్గర 120 కోట్లు ఇస్తున్నాం. దాని డాక్రా సంఘాలు మనం అన్ని బిజినెస్లకు తెచ్చుకుంటాం. దానికి 50,000 75,000 ఇవ్వని చెప్తాము. ఎక్కడ మనకు ఒక కట్టేవారు పిల్లలు మనం కోసం ఆర్టీ పెట్టి చూసుకుంటారు. అది ఒక్కసారి నిన్న నుంచి మీటింగ్ పెట్టాం. డాక్టర్ ఆఫీసర్లు పిలిచిన గ్రూపులో పెట్టాం. అవన్నీ ముందుకు వచ్చారు. కానీ మీరు ముందు చేపిస్తున్నా ఈ డాక్టర్ సంఘంలో చెప్పిన మీరు చెప్పించినట్టున్నారు. చెప్తున్నాం పోలేంటే మీకు రేపు నియమాలు ఏదో ఎదుగుతున్నారు అంటారా? వీళ్ళకి కాబట్టి పిల్లలు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇవన్నీ చేశాం. అన్ని స్కూళ్ళలో బాత్రూమ్ 1-2 తప్ప అన్ని స్కూళ్ళు కంప్లీట్ అయ్యాయి. మీరు చూసుకోండి, అన్ని తిరిగి చూడండి. తీసుకురాలి ఈ విధంగా ఇరిగేషన్లో కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఏమనుకుంటున్నారు? ఏదో కినాలు ఉంటారు కదా, ఎన్ని లిఫ్ట్ నడుస్తూ ఉన్నాయి, కరెంట్ ఎంత అవుతూ ఉంటుంది, దానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ కూడా మళ్ళీ బోర్ల తండ్రి మళ్ళీ కిలో దండు పట్టుకుని మళ్ళీ కొట్టుకున్నాము. మళ్ళీ వద్దురా పట్టు అట్ట వస్తున్నారా? ఎవరైనా ఆట పడుతున్నారా? కొడుతులేదని చేతులేదు. అది వాళ్ళు భయం ఉన్నారు. చెప్తున్నారు అడుగులో ఉన్న కొడుతున్న చదువు చేశారు. లారీలో 4 రూపాయలు అడుగులు షూట్ పెట్టాడు మంచికి. అదే లోపల స్టార్ట్ పెట్టాడు. ఎందుకు అంత కష్టపడి పట్టుబడిస్తున్నారా? ఈ కిరాణా మీకు ఎవరు 500 1000 రూపాయలు తీసుకోమని ఎవరు కూడా ఇస్తున్నాం. కొందరు నీళ్ళ కదా ఆటో నేను తీయడం నాకే మీతో ఎందుకు ఈ కష్టం రాకుండా ఎందుకుంటున్నాం? కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు అవుతున్నారు. అన్ని చోట్ల వెళ్తున్నాయి. నీ భూమి నీకెక్కించే గుట్టలు చెట్లకు ఎందుకు బోనస్ రైతు భరోసా మంచిది. ఇలా మనది అక్కడ 6 పిఎస్ఆర్ రాదు. ఇంకా తెలంగాణ మన 6 నెలల పిల్లలు తెచ్చిపోయింది. మీకు ఏంటి అనుకుంటా ఇది ఎక్కడ ఉన్నా మన పేరు మీద ఉన్నది. ఇంకా తీసేరా ఇంట్లో కావాలి. ఇంత అన్యాయమైంది భూములు. దాని వరకు ఏం చేస్తున్నావు? నువ్వు భూమి పరివర్తన ఎందుకు జరుగుతున్నావు? ఎక్కడ కూడా మన భూములు మనకున్నారని మీరు ఎక్కడ ఆఫీసులో తిరగకుండా అది భూములు సభ్యులు పెట్టారు. భూములు పెడితే కూడా ఇవన్నీ మీరు గ్రామాల్లో చెప్పాలి. వాడు చేసిండు తప్పులు మనం ఇంకొక లక్షణం మీరు బట్టి మనసేది మనందరూ ఎంకరేజ్ మాకు పోలీసులు అంటే పిఎఫ్ రిటైర్ అయినప్పుడు ఇక్కడ అవసరం పైసలు తీసుకోవడానికి మన పైసలు జమ చేస్తాం గవర్నమెంట్. అదే 8,000 వేసేసి
ఆటోమేటిక్ పని చేసిందంటే ఆ ఇల్లు లేదు వాళ్ళకే తీయాలి కదా. ఇంతమంది మీరు చెప్తా ఉన్నారు నెలకింత మనం ఒకటి 5-6 నెలలు చేస్తామని. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు ప్రాజెక్టులు పైన కూడా ప్రాజెక్టు పెట్టి మనం 15 ఏళ్ళ నుంచి అన్ని సౌకర్యం ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? ఇన్ని బాకీలు పెట్టుకోండి, 8 లక్షల బాకీలు 8 కోట్లు కట్టుకుంటూ ఈ స్కీములన్నీ కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఇంకోసారి జీవనం వస్తే చెప్పాలి మనం వాళ్ళు ఏ రూపాయలు మార్చుకున్నారా అని అడగట్టు చెయ్యమని మీకు నందనా ఈ మీటింగ్ తప్ప ఈ మీకు ఒక మీటింగ్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఈ కేసులు ఎన్నుండేవి కానీ వాళ్ళ సంతకు కాదు. మీరు దౌర్జన్యాలు జరుపుతున్నారు, ఇది మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే తీసుకుపోయి మీకు పోలీస్ స్టేషన్ వేసి ఒక కేసు వేసి వీళ్ళు అన్ని ఈ విధంగా అందరు సఫలమై ఆయన తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా భోజనాలున్నా ఎంతో ఎంతకన్నా ఒప్పుకోడు వచ్చేసింది. దృష్టిలో పెట్టుకొని గట్టిగా ఉండండి. కమిటీలు మండలి మంత్రులు అవన్నీ వేస్తారు. ఎక్కడ కూడా గీలం కాదు గీలం కాదు చెప్పడం ఆ ఏడు నామ్స్ దగ్గర వెయ్యాలి. ఎక్కడ వేసినా మనం అందరం గట్టిగా పనిచేద్దాం. మీ అందరికీ మీరు పనిచేస్తే గెలిపించే నా వంతు కూడా నేను